ఫ్రెండ్స్, ఈ వీడియోని స్క్రోల్ చేసే ముందు ఒక్క నిమిషం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సార్, మీరు ఇంత చదువుకొని ఇన్ని రోజులు కష్టపడి మీకు వచ్చిన జాబ్ని ఎందుకు వదిలేశారు? ఈ సమాజంపై మీకు అభిప్రాయం ఏమిటి? మీ యొక్క మంచి చెడు అనుభవాలు ఏమిటి? సార్, మీరు ఎందుకు ఈ చాయిస్ని వదిలేసుకున్నారు? నేటి యువతకి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? నేటి యువతపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మీ సమాజంపై ఉన్న అనుభవాలు చెప్పండి సార్. నేను ఈ సమాజంలో గమనించిన విషయం అయితే, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ దీనిని పరిమితికి మించి వాడుతున్నారు. చిన్నలు పెద్దలు అని లేకుండా సెల్ ఫోన్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇతర గ్యాడ్జెట్స్తో అలా వాటికే పరిమితం అయిపోతున్నారు. ముందు తరానికి ఇండోర్ గేమ్స్ అంటేనే ఏంటో తెలియకుండా పోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఒక రోడ్ మీద ఒక బైక్ వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవ్వడం చాలామంది చూశారు. చాలామంది చూసిన యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ప్రాణాలపోయే స్థితిలో ఉన్నా ఎవరూ వాళ్ళ దగ్గరికి రారు. అందరూ వారి ఫోన్లు తీసి వీడియోలు తీస్తూ వాళ్ళ చుట్టూ ఉంటారు, కానీ ఎవరూ సాయం చేయరు. వాట్సాప్, యూట్యూబ్ ఇలా యాప్స్లో వాళ్ళు వీడియోస్ని అప్లోడ్ చేస్తారు. ఇలాంటి యాప్స్ ఉండాలి, అది అవసరమే, కానీ వాటిని ఉపయోగించవలసిన తీరే వేరు. ఈ సమాజానికి ఏమవుతుంది, ఎటు వెళ్తుంది ఈ సమాజం? డబ్బు మనిషి సృష్టించింది, కానీ డబ్బు మైకంలోకి మనిషి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు మంచి భోజనం చేస్తుంటారేమో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎంత మంచి భోజనం ఉన్నా డబ్బు లేకపోతే ఏదీ జరగదు అనుకునే స్థితికి వచ్చారు. ఇంటి నిండా డబ్బు ఉన్నా ఇంకాస్త ఎక్కువ డబ్బు ఉంటే బాగుండు అని అనుకునే సమాజం ఇది. అప్పట్లో భోజనం ఒక్కటి ఉంటే చాలు, మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు. ఇప్పటి సమాజానికి పలకరించుకోవడానికి కూడా సమయం లేదు. నిరంతరం డబ్బు కోసం పరిగెడుతూ కష్టపడుతున్నారు. జాగ్రత్త, ఏదో ఒకరోజు ఆ డబ్బే మిమ్మల్ని మింగేస్తుంది. ఆ రోజు మన మరణం తప్పదు. నేను ఇలా పరిగెట్టనని నిర్ణయించుకున్నాను. మీరు పరిగెట్టండి.